నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. 18 ఏళ్లు దాటితే ఉచిత టీకా, మోడీ సర్కార్ కీలక నిర్ణయం. పిల్లల పేరున నగదు డిపాజిట్, పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అమర్. కోవిడ్ బాధితులకు ఉచిత భోజనం అందజేస్తున్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం. ఆక్రమణ పేరిట హిడెన్ స్ప్రౌట్స్ కూల్చివేత దారుణం, స్పందించిన క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్. అప్పన్నస్వామికి సహస్రనామార్చన, సింహగిరిపై శాస్త్రోక్తంగా పూజలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. కరోనా వ్యాప్తిని అరికట్టి దేశ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21 నుండి ఉచిత టీకా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసి మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించే దిశగా మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 21 నుంచి ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. పైగా రాష్ట్రాలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిగా తానే చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి చాలా మంది సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇస్తున్న ఉచిత రేషన్ను వచ్చే దీపావళి వరకు ఉచితంగానే అందజేయాలని కూడా నిర్ణయించింది. ఈ ప్రజారంజక నిర్ణయాలపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ये निर्णय लिया गया है कि राज्यों के पास वैक्सीनेशन से जुड़ा जो 25% काम था उसकी जिम्मेदारी भी भारत सरकार उठाएगी. ये व्यवस्था आने वाले 2 सप्ताह में लागू की जाएगी. इन 2 सप्ताह में केंद्र और राज्य सरकारें मिलकर नई गाइडलाइंस के अनुसार आवश्यक तैयारी कर लेगी. संयोग है कि 2 सप्ताह बाद 21 जून को ही अंतर्राष्ट्रीय योग दिवस भी है. 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी. वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी. यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा. अब तक देश के करोड़ों लोगों को मुफ्त वैक्सीन मिली है. अब 18 वर्ष की आयु के लोग भी इसमें जुड़ जाएंगे. सभी देशवासियों के लिए भारत सरकार ही मुफ्त वैक्सीन उपलब्ध करवाएगी. गरीब हो, निम्न मध्यम वर्ग हो, मध्यम वर्ग हो या फिर उच्च वर्ग, भारत सरकार के अभियान में मुफ्त वैक्सीन ही लगाई जाएगी. हां, जो व्यक्ति मुफ्त में वैक्सीन नहीं लगवाना चाहते, प्राइवेट अस्पताल में वैक्सीन लगवाना चाहते हैं, उनका भी ध्यान रखा गया है. देश में बन रही वैक्सीन में से 25% प्राइवेट सेक्टर के अस्पताल सीधे ले पाए, ये व्यवस्था जारी रहेगी. प्राइवेट अस्पताल वैक्सीन की निर्धारित कीमत के उपरांत एक डोज पर अधिकतम 150 रुपये ही सर्विस चार्ज ले सकेंगे. इसकी निगरानी करने का काम राज्य सरकारों के पास ही रहेगा. तो प्रधानमंत्री गरीब कल्याण
अन्य योजना के तहत 8 महीने तक 80 करोड़ से अधिक देशवासियों को मुफ्त राशन की व्यवस्था हमारे देश ने की थी। इस वर्ष भी दूसरी वेव के कारण मई और जून के लिए भी इस योजना का विस्तार किया गया था। आज सरकार ने फैसला लिया है कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना को अब दीपावली तक आगे बढ़ाया जाएगा। महामारी के इस समय में सरकार गरीब की हर जरूरत के साथ उसका साथी बनकर खड़ी है। జిల్లాలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన 13 మంది పిల్లల పేరున ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 1.30 కోట్ల రూపాయలు ప్రభుత్వం డిపాజిట్ చేసింది. డిపాజిట్ పత్రాలను బాధిత పిల్లలకు అందజేస్తున్నారు. జిల్లాలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన 13 మంది పిల్లలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఒక్కొక్కరి పేరున 10 లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేసింది. ఇటీవల కరోనాతో మరణించిన అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన నవీన్ సౌజన్య దంపతుల పిల్లలు శ్రీ మిథున్, శ్రీ చందనలకు ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సహాయం 20 లక్షల రూపాయల బాండ్లను ఎమ్మెల్యే అమర్ దొండపర్తి సమీపంలోని టీఎస్ఎన్ కాలనీలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించి బాసటగా నిలిచిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. గత సంవత్సర కాలంగా దాదాపు సంవత్సరం 14 నెలల కాలంగా ఏ రకమైనటువంటి పరిస్థితుల్ని మన ప్రాంతాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎదుర్కొంటూ ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం దాదాపు 3-4 నెలలు అతి భయంకరంగా వ్యవహరించినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి కొంత ఉపశమనం వచ్చిందన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో గత 2 మాసాల్లో ఏ రకమైనటువంటి చేదు జ్ఞాపకాలని కరోనా మిగిల్చిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రాణాలని తీసేసినటువంటి తరుణం, ఎంతోమంది పిల్లల్ని అనాథలుగా మిగిల్చినటువంటి సందర్భాలు, ఎన్నో కుటుంబాలని చిదివేసినటువంటి పరిస్థితుల్ని మనం గత 2 నెలల కాలంలో మనం చూసాం. అయితే అన్నింటిలో కల్లా అత్యంత బాధాకరమైనటువంటి సందర్భాలు చిన్న చిన్న పిల్లల్ని అనాథలుగా మిగిల్చినటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే అటువంటి కుటుంబాలని ఏ రకంగా ఆదుకోవాలి, అటువంటి కుటుంబాలని ఏ రకంగా మనం హక్కును చేర్చుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కుటుంబాల్లో ఆ పిల్లలకి 15 లక్షల రూపాయలు సహాయం ప్రభుత్వం తరఫున అందించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తర్వాత కేరళ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నా, లేదా తమిళనాడు ముఖ్యమంత్రి తీసుకున్నా, ఆ తర్వాత ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు పిఎం కేర్స్ నుంచి ప్రతి కుటుంబాన్ని అనాథలైనటువంటి పిల్లలకి సాయం అందించాలనేటువంటి నిర్ణయం తీసుకున్న ఆ ఆలోచన అనేటువంటి పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన నుంచి పుట్టి ఈరోజు ఆచరణలో ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే మనం ముఖ్యమంత్రుల్ని అనేక మందిని చూసాం, పరిపాలన చేసినటువంటి నాయకులను ఎంతోమంది చూసాం. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తన సొంత కుటుంబ సభ్యుల్లో ఆదరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అటువంటి కుటుంబాల తాలూకా బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ కుటుంబాలని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు స్వాగతిస్తూ ఉన్నారు. దాదాపు ఒక కుటుంబంలో ఒక బాబు, అలాగే ఈ కుటుంబంలో పాప బాబు, చిన్న 5 సంవత్సరాలు రెండో తరగతి చదువుతున్నటువంటి పాప, 5వ తరగతి చదువుతున్నటువంటి బాబు, వారిద్దరికి కూడా ప్రభుత్వం తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెరో 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ సహాయాన్ని అందించడానికి రావడం, అందులో వీరికి సహాయం అందించేటువంటి దాంట్లో అనేక మంది వారి స్నేహితులతో పాటు చాలామంది మీడియా మిత్రులు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి దాంట్లో వారి సహకారాన్ని అందించారు. ఎలాంటి సహకారాలు చేస్తే అందరి భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆయన ముందే ఆలోచించి అందరికీ అంత మంచి చేయాలని ఆయన ఆలోచించడం మాకు ఎంతో అదృష్టం అండి. ఆయన మా దాకా కూడా అది చేరేలాగా చొరవ తీసుకున్నారు ఎమ్మెల్యే గారు. వారందరి వల్లే మాకు ఇది జరిగింది మా వరకు. సో పిల్లల భవిష్యత్తుకి చాలా ముందుగానే మంచి బాట వేసి వాళ్ళకి చదువు పరంగా కానీ
వాళ్ళ భవిష్యత్తు పరంగా కానీ ఆయన ఎంతో సాయం చేశారు. మాకు చాలా సంతోషం అండి. ఇలాంటి సీఎం గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ మాకు ఎంతో రావడం, ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉండడం, అందరికీ సహాయ సహకారాలు అందించడం మాకు ఎంతో సంతోషం అండి. మేము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం అందరికీ. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి రామకృష్ణ మిషన్ ఆశ్రమం అన్నపూర్ణగా నిలుస్తోంది. వారికి ఉచితంగా భోజనం అందించి అండగా నిలుస్తోంది. కరోనా విలయం సృష్టిస్తున్న వేళ ఎందరో మహమ్మారి బారిన పడుతున్నారు. వైరస్ తీవ్రతను బట్టి కొందరు ఆసుపత్రుల్లోనూ, మరికొందరు ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వారికి సాయం చేసేందుకు బంధువులు కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి వారికి రాజకీయ పార్టీలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమాలు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా అండగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో బీచ్ రోడ్లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఒకటి. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో సుమారు 1500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన ఈ ఆశ్రమం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ఆహారం అందజేస్తోంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళ మంచి భోజనాన్ని అందిస్తూ వారికి అన్నదాతగా నిలుస్తోంది. అవసరమైన వారు 24 గంటల ముందు 7022836828 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. దాదాపు 25 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని రామకృష్ణ మిషన్ ఆశ్రమం ప్రతినిధి స్వామి యోగిసానంద యాక్ట్ న్యూస్కు తెలిపారు. రామకృష్ణ మిషన్ అంటే అందరికీ తెలుసు, సహాయ కార్యక్రమంలో ఎప్పుడు ముందుకు ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితి సమయంలో ఎంతోమంది అడుగుతున్నారు మాకు ఏదైనా సహాయం చేయగలరా అని. అలాంటి సమయంలో మాకు కాల్స్ వచ్చాయి. ఈ విషయం చూసుకొని పాండమిక్లో రోగస్తులు మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ క్వారంటైన్ ఉన్న వాళ్ళకి ఆహారం దొరకక చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారికి మేము ఏదైనా చేయాలని అనుకొని కుక్డ్ ఫుడ్, వండిన ఆహారాన్ని వాళ్ళ ఇంటి దగ్గరికే పంచి ఇవ్వాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. నిన్నటి నుండి 110 మందికి సప్లై చేశాము, వితరణ చేశాము. ఈరోజు ఇలా కొన్ని రోజులు ఇలాగ తప్పకుండా ఒక నెల రోజుల వరకు ఉండవచ్చని మేము అనుకుంటున్నాము. అందరూ కోలుకోవాలని మా ఒక ఉద్దేశము. మేము దేవుణ్ణి అందుకే ప్రార్థిస్తున్నాము. వాళ్ళందరూ కోలుకోవాలని, మంచిగా ఉండాలని, ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని మా కోరిక. పౌష్టికాహారం మంచిగా పెరుగన్నము, సాంబారు ఇస్తున్నాము, స్వీట్ ఇస్తున్నాము, మంచిగా కూరగాయ కూడా ఇస్తున్నాము. ప్యాకెట్లు మంచి పరిశుద్ధంగా చేస్తున్నాము. హైజీనిక్ అంటే కరెక్ట్గా మీరు చూడవచ్చు, హైజీనిక్ పూర్తిగా మేము పాలన చేస్తున్నాము. కోవిడ్ యొక్క నియమాలను పూర్తిగా మేము పాటించే ఇవన్నీ చేస్తున్నామండి. రోజుకు 100 మందికి పైన ఉన్నారండి. అంటే నిన్ననే చేసాం కాబట్టి డెఫినెట్గా ఇంకా కొన్ని రోజుల్లో అందరికీ తెలిసి మిగతా వాళ్ళు కూడా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలనే మా ఒక కోరిక అండి. ఎంతో మంది మానసిక దివ్యాంగ బాలలకు ఆశ్రయం కల్పిస్తున్న విశాఖలోని హిడెన్ స్ప్రౌట్స్ సంస్థను ఆక్రమణల పేరుతో కూలగొట్టడం దారుణమని బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ సంస్థలో ఇటీవల జరిగిన కొన్ని కట్టడాల తొలగింపు విషయం తెలుసుకున్న ఆయన స్పందించారు. సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు తన జీవితాన్ని మానసిక దివ్యాంగుల కోసం త్యాగం చేశారన్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని సంస్థను కాపాడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లానే పెద్దలు రాజ్యసభ మెంబర్ అయిన విజయసాయి రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం. ఇటీవలే విశాఖపట్నంలో హిడెన్ స్ప్రౌట్స్ అనే ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ ఎంవిపి కాలనీలో ఉంది. దానిపైన లీజ్ అయిపోయిన కారణం వల్ల జీవీఎంసీ పెద్దలు కఠినమైన నిర్ణయం తీసుకోవటం జరిగింది. సార్, ఈ స్కూల్ గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఈ స్కూల్ 2013లో స్టార్ట్ అయింది. శ్రీనివాస్ అనే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తన జీవితం అంతా కూడా మానసిక దివ్యాంగులకి అంకితం చేద్దామన్న ఒక దృక్పథంతో తను ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. నలుగురితో స్టార్ట్ చేసిన ఈ స్కూలు 140 మందికి స్ప్రెడ్ అయింది. 140 మంది కిడ్స్ జాయిన్ అవ్వటం జరిగింది ఇప్పటిదాకా. సార్, నార్మల్గా మన ఇంట్లో ఒక పిల్లోడిని పెంచడమే చాలా కష్టమైన పరిస్థితిలో 140 మంది కిడ్స్ని 8-9 సంవత్సరాలుగా కంటి రెప్పలాగా కాపాడుతున్నాడు శ్రీనివాస్. తన జీవితం అంతా కూడా దీనికి అంకితం చేశాడు. అందుకనే తనకి జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే ఒక అవార్డు కూడా రావడం జరిగింది. సార్, ఈ మహత్తరమైన కార్యక్రమానికి మనందరం కూడా చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరు జీవీఎంసీ పెద్దలకి వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి సహస్రనామార్చన విశేషంగా జరిగింది. ఆలయ కళ్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవుల చెంతన ఈ పూజను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. 1000 నామాలతో స్వామికి అర్చన చేశారు. పూజ జరిపించిన భక్తులకు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లో తిలకించే అవకాశం కల్పించారు. ఆలయ ఇన్ఛార్జ్ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు చక్రవర్తి ఆచార్యులు పూజాధికాలు నిర్వహించారు. ఓం ఏకాత్మనే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం చతురాత్మనే నమః, ఓం చతుర్భుజకాంతాయ మంగళం మంగళాసాసన ప్రేమాచార్య పురోగమై మంగళం. హరి ఓం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరో ధ్యానం నారాయణ పర నిశ్చయ సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత పర్యాప్యానంతరాయ సర్వస్తమోతిరాత్రవుత్తమ. ఓం ప్రచేతసే నమః, ఓం ఇంద్రియాయ నమః, ఓం ఇంద్రియజ్ఞాయ నమః, ఓం ఇంద్రజాయ నమః, ఓం అతీంద్రాయ నమః, ఓం సాంద్రాయ నమః, ఓం ఇందిరాపతయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం ఈఢ్యాయ నమః, ఓం ఈశ్చిదాయ నమః, ఓం ఇనాయ నమః, ఓం వ్యోమాత్మనే నమః, ఓం వ్యోమ్నే నమః, ఓం వ్యోమకేశినే నమః, ఓం వ్యోమోద్ధరాయ నమః, ఓం వ్యోమవక్త్రాయ నమః, ఓం అసురఘాతినే నమః. జిల్లాపై కరోనా శాంతించింది. కేసుల నమోదులో స్పీడ్ తగ్గించి కనికరించింది. దీంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం 189 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా ఉధృతి క్రమేణా తగ్గుతోంది. కొద్ది రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు కాస్త ఊరట పొందుతున్నారు. అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోమవారం 189 కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు 70 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కేసులు నమోదవడం కొంత ఉపశమనం కలిగించింది. పాజిటివిటీ రేటు 4.6% నమోదైంది. సోమవారం నమోదైన 189 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,42,548కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,33,534 మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 6 మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 950కు చేరింది. 8,059 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ ఉధృతి కొనసాగుతున్నందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇటీవల కోవిడ్ వారియర్స్ పై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అమానుషమని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపైన, సామాన్యులపైన జగన్ సర్కార్ జులుం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగిని లక్ష్మీ అపర్ణ, ఆమెకు సాయం చేసిన యువకుడిని పోలీసులు కేసులో ఇరికించడం అన్యాయమైన పని అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత వాపోయారు. పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీ అపర్ణ అతనికి సాయం చేసిన యువకునిపై అక్రమంగా కేసులు బనాయించడాన్ని ఆమె ఖండించారు. తనకు వచ్చిన జీతం ఫైన్లకే అయిపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కోవిడ్ వారియర్స్ కు ఒకవైపు సన్మానాలు చేస్తుంటే మరోవైపు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబమని ప్రశ్నించారు. యువతితో సామరస్యంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన సీఐ అప్పారావు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయమని చెప్పడం దారుణమన్నారు. ఈ విషయంపై హోంశాఖ మంత్రి, మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదన్నారు. ఇప్పటికైనా పోలీస్ కమిషనర్ స్పందించి ఆమెపై పెట్టిన కేసులు తీసివేసి ఇందుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో నిన్నగాక మొన్న నడి రోడ్డు మీద ఒక ఫ్రంట్ లైన్ వారియర్, ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో సన్మానాలు చేసే పరిస్థితి దగ్గర నుంచి పోలీసుల చేత కేసులు పెట్టించుకునే పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో వచ్చిందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామో మనందరూ అర్థం చేసుకోవచ్చు. అపోలో హాస్పిటల్లో పనిచేసే ఒక అమ్మాయి ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు, లక్ష్మీ అపర్ణ పేరు అమ్మాయి పేరు, ఆ ఉద్యోగం నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయిని ఎవరైతే తీసుకురావటానికైతే వచ్చారో ఆ అబ్బాయికి చలానా వేశారు. అంటే ఈ లాక్డౌన్ టైంలో ఆ అబ్బాయి టైంలో తిరిగాడని చెప్పి అతనికి చలానా వేశారు. ఈ చలానా వేశారు పోలీసులు. ఆ విషయమై అడగడానికి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళిన ఈ అమ్మాయిని ఎంత దారుణంగా హింసించారో, ఎంత దారుణంగా తిరిగి అమ్మాయి మీద కేసులు పెట్టారో మనందరం చూడొచ్చు. ఇక్కడ మనందరికీ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే, కొంతమంది ఈవెన్ పోలీసులతో సైతం కొంతమంది ఏమంటున్నారంటే పోలీసులతో గొడవ ఎందుకు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ అమ్మాయిది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పత్తినకొండ అనే గ్రామంలో తండ్రి చనిపోయి తల్లి వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఉండి ఈ అమ్మాయిని వైజాగ్కి పంపించి ఏదో వచ్చిన 4 డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. ఆ అమ్మాయి అపోలో హాస్పిటల్లో డాక్టర్ కాదు, నర్స్ కాదు, ఒక టైపిస్టో సంథింగ్. ఆ అమ్మాయి ఒక ఫార్మసీలో ఉద్యోగం చేసుకునే ఒక చిన్న చిరుద్యోగి. ఆ అమ్మాయికి మహా అయితే అమ్మాయికి శాలరీ ఎంత వస్తుంది, నెలకి 10,000 రూపాయలు, 8,000 రూపాయలు, హయ్యర్ సైడ్ 15,000 రూపాయలు అనుకుందాం. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి పోలీసులను అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని కొంతమంది అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. ఆ అమ్మాయికి చలానా కట్టింది 535 రూపాయలు చలానా వేశారు. ఆ అమ్మాయి రోజు అదే టైంలో 9 గంటల నుంచి 5 గంటలకే మళ్ళీ తిరిగి వెళ్ళాలి. మళ్ళీ రేపు ఆ అబ్బాయి వచ్చినా కూడా అదే చలానా మళ్ళీ వీళ్ళు వేస్తారేమో అని భయపడి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళంటే ఇలా చలానాలు వేసుకుంటా పోతే ఆ అమ్మాయి వచ్చిన జీతం చలానాలు కట్టడానికే సరిపోతుంది, కానీ ఆ కుటుంబ పోషణకి ఎక్కడ సరిపోతుంది అని భయపడి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అక్కడ ఉన్న సిఐని అక్కడికి వెళ్ళి, సార్ ఇలా ఈ చలానా వేశారు, నా దగ్గర ఆల్రెడీ పాస్ ఉంది. ఆ అమ్మాయి ఎంత ముందు చూపు లేకపోతే ఎవరైతే తీసుకొని వస్తారో, ఎవరైతే అమ్మాయిని పికప్ చేసుకొని వస్తారో ఆ బైక్కి కూడా అమ్మాయి రిసిప్ట్ తీసుకుంది, పర్మిషన్ తీసుకుంది. ఆ అమ్మాయి చాలా క్లియర్గా చూపించింది, ఈ బైక్ నెంబర్కి నేను పర్మిషన్ తీసుకున్నానండి. సో ఈ పర్మిషన్ తీసుకున్నానండి అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు అక్కడ ఉన్న సిచ్యువేషన్లు బట్టి అయితే ఏ పోలీస్ అయినా ఎలా మాట్లాడతారంటే, ఎవరైతే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చెప్పిన ఫ్రెండ్లీ పోలీస్ అయితే, నేను చెప్తున్నది ఫ్రెండ్లీ పోలీస్ అయితే ఏం చెప్తారు, అమ్మ బై మిస్టేక్ చలానా పడిపోయి ఉంటుంది, అది ఆన్లైన్లో పడిపోయి ఉంటుంది, దీనికి ఏమీ చేయలేము, ఫర్దర్గా మీరు అడగకుండా చూసుకుంటాము, ఇంకా మీరు వెళ్ళండి అమ్మా అని ఏదో ఒక ముక్క చెప్పాలి. అంతేగాని ఆ అమ్మాయి మీద మేము ఇలాగే పెడతాం, నువ్వెవరు అడగడానికి అంటే, ఒక సామాన్య ప్రజలు పోలీసుల్ని క్వశ్చన్ చేసే అధికారం లేదా అని నేను అడుగుతున్నా, హక్కు లేదా? ఆ అమ్మాయి ఆ ఫ్రస్ట్రేషన్తో బయటకు వచ్చి అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి ఏమనింది, నాకు బైక్ కేసు ఇవ్వండి, నాకు చలానా అని చెప్పారు, నాకు చలానా అవ్వడానికి లేదు, యాజ్ పర్ రూల్ నాకు చలానా వేయడానికి లేదు అని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, అమ్మాయి మీతోని తిరిగి మాట్లాడుతూ ఉంటే అమ్మాయికేమో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయిస్తారా, డ్రంక్ టెస్ట్ చేయిస్తారా? ఇదేనా మీరు ఇచ్చే మర్యాద ఆడవాళ్ళకి? నిజంగా అమ్మాయి స్టబండ్గా నుంచుంటే ప్రైవేట్ కేసు వేసేదానికి నేను సిద్ధం, పోలీసుల మీద ప్రైవేట్ కేసు ఆ అమ్మాయి చేత వేయించడానికి నేను సిద్ధం. ఆ అమ్మాయిని బెదిరించకుండా ఉంటే చెప్తున్నాను కదండి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి న్యాయ పోరాటం చేయాలన్నా
తెలుగుదేశం పార్టీ ఉంటుంది, పర్సనల్గా అనిత కూడా ఉంటుంది. అపోలో ఉద్యోగిని లక్ష్మీ అపర్ణ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి ఖండించారు. జీవీఎంసీ గాంధీ పార్క్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీ అపర్ణ విషయంలో పోలీసులు అతిగా వ్యవహరించారని మండిపడ్డారు. ఫైన్ ఎందుకు వేశారని అడిగినందుకే ఆమె పట్ల మొత్తం పోలీస్ వ్యవస్థ కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆమె ఫోన్ లాక్కోవడం, రోడ్డుపై ఏడ్చడం, బలవంతంగా తరలించడానికి ప్రయత్నించడం, పోలీసులను ప్రశ్నిస్తే ఆమెకు పట్టిన గతే మిగతా పౌరులకు కూడా పడుతుందని ప్రత్యక్షంగా హెచ్చరించడం కోసమే పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించి చట్టాన్ని అతిక్రమించారని ఆరోపించారు. ఆ రకమైనటువంటి దారుణం అనేది జరిగింది. ఆ అమ్మాయి ఫ్రంట్ లైన్ వారియర్స్ మెడికల్ అపోలోలో పనిచేస్తున్నామని చాలా దౌర్జన్యం చేసి, అలాగే ఆ అమ్మాయి బండి లాక్కొని సెల్ ఫోన్ లాక్కొని ఆ అమ్మాయిని ఫైన్ వేయడం చాలా కిరాతకం. ఆ అమ్మాయి మీద పెట్టిన కేసులు బేషరతుగా పోలీసులు ఎత్తివేయాలి. అలాగే ఈ ఘటనకి పాల్పడిన సిఐ, ఎస్ఐ వారి సిబ్బంది కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళల పట్ల పోలీస్ యంత్రాంగం వ్యవహరించిన తీరు, సెక్షన్స్ పెట్టారు. ఆ సెక్షన్స్ 7-8 సెక్షన్స్ ఉన్నాయి. చాలా ఈ సెక్షన్స్ చూస్తే ఎవరైనా నవ్విపోతారనేది అనిపిస్తుంది. ఆ అమ్మాయి పెట్టింది ఏంటి? 353 విధులకు ఆటంకం కలిగించారు, 332 గుంపుగా ఉన్నారు, అలాగే 356 ఆ అమ్మాయి అపహరణ. 356 అనేది ఏదైనా వస్తువు దొంగిలించడం, అపహరించడం చేస్తే పెడతారు. ఈ అమ్మాయి బండి లాక్కుంది పోలీసులు, ఈ అమ్మాయి సెల్ ఫోన్ లాక్కుంది పోలీసులు, ఈ అమ్మాయిని కిరాతకంగా కిందకి ఈడ్చేసి తొడగిల్లేసి మెడలాగేసి నువ్వు కేసు ఉపసంహరించుకుంటావా, లేదా రాజీ పడతావా, లేదంటే చెప్పకూడి తింటావా అని చెప్పేసి బెదిరిస్తున్న ఘటన ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మహిళ, ఉద్యోగం చేసే మహిళ, ఈరోజు కోవిడ్ అనేది చాలా విపరీతంగా విజృంభిస్తుంది. ఆ అమ్మాయి అక్కడ సేవ చేసి వస్తుంది, నాకు పర్మిషన్ ఉంది, నేను ఇక లెటర్ అని చెప్పేసి చూపించినప్పటికి కూడా పోలీసులు అంత కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా జగనన్న పాలన అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే తెలిసింది విజయసాయి రెడ్డి గారు అపోలో ఉద్యోగం కూడా పీకేమని చెప్పేసి చెప్పారట. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని మీరు వెనకేసుకొస్తే మాత్రం ప్రజలు క్షమించరని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఆ అమ్మాయి మీద అమ్మాయికి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉంది, ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు, ఆ అమ్మాయికి ఏం జరిగినా ప్రభుత్వ బాధ్యత పడాలి. ఈ పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రేపో ఎల్లుండో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సస్పెండ్ చేయలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాసిరెడ్డి పద్మ గారిని కలుస్తాం, ఆ రకంగా హ్యూమన్ కమిషన్ కలుస్తాం. ఒక అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్ళి అన్ని విధాలుగా ఆ అమ్మాయికి అన్యాయం చేసిందే కాకుండా తిరిగి అమ్మాయి మీద కేసులు పెట్టడం ఏ మేరకు సమంజసం? ఇదేనా మహిళలకు ఇచ్చే రక్షణ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 18 ఏళ్లు దాటితే ఉచిత టీకా, మోడీ సర్కార్ కీలక నిర్ణయం. పిల్లల పేరున నగదు డిపాజిట్, పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అమర్. కోవిడ్ బాధితులకు ఉచిత భోజనం అందజేస్తున్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం. ఆక్రమణ పేరిట హిడెన్ స్ప్రౌట్స్ కూల్చివేత దారుణం, స్పందించిన క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్. అప్పన్నస్వామికి సహస్రనామార్చన, సింహగిరిపై శాస్త్రోక్తంగా పూజలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.